జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నా చెల్లెళ్ళు తమ్ముడు ఏమైపోతారో అని నేను చేసుకోలేదు. అయ్యో, అమ్మ ఉన్నంత వరకు నాకు ఎప్పుడు నేను ఒంటరిగా ఉన్న ఫీలింగ్ రాలేదు సార్. నేను చనిపోతే నన్ను అనాథ శవంలాగా పడేస్తారేమో, నన్ను చూడడానికి చివరి చూపు కూడా రారేమో అనిపిస్తుంది సార్. అనాథ శవం అనేది పక్కన పెట్టండి అమ్మా. అసలు ఎందుకు చనిపోవాలనేటట్టు నేను మాట అంటున్నాను. నేను ఎవరి కోసం బతకాలి సార్? ఏం చెప్పాలి సార్ అసలు? నా చెల్లెల దగ్గరికి వెళ్తే వాళ్ళ హస్బెండ్స్ కూడా నన్ను అదొకలాగా చూస్తారు సార్. నేను ఒంటరి ఆడది అంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు. దారుణం అంటే దారుణం. దౌర్భాగ్యం అమ్మా. నాకు యాక్సిడెంట్ అయింది అని తెలిసినా కూడా ఎవరు చూడడానికి కూడా రాలేదు సార్. పగవాడికి కూడా రాకూడదు. ఫోన్ కాల్ కూడా లేదు సార్. మళ్ళీ మనుషులా లేకపోతే ఏంది సార్? ఆఖరికి నాకు మాటలే రావట్లేదు. అదే కదా, మేమేం చేయగలం అమ్మా అనేటటువంటి ప్రశ్న అడగాలని అనిపించట్లేదు నాకు. చిన్న వయసులో తండ్రి ప్రేమకు దూరం అయ్యా. తర్వాత తల్లి మేము ఫస్ట్ నుండి మా చెల్లెళ్ళకి తమ్ముడికి పెట్టేవాళ్ళం సార్. వాళ్ళు తింటే నేను తిన్నట్టు అంత అంత ప్రేమగా చూసుకున్నాను సార్. నేను నా పిల్లల్లాగా అనుకున్నాను తర్వాత. మాకు ఫోన్ చేయటం అనేటటువంటిది మా యొక్క వేదికకి ఒక కొత్త మలుపు. మీతో మాట్లాడుతుంటే నాకు నా తోడబుట్టిన వాళ్ళతో మాట్లాడినట్టు అనిపిస్తుంది. నాకు అసలు ఏడుపు ఆగట్లేదు సార్. బ్రతికించేసాను అందరినీ, నేనెందుకు బ్రతకాలి అని మీరు అంటున్నారు. తప్పు మాట అది. ఇంకెంతకు మించి స్వార్థం ఎక్కడన్నా ఎగ్జాంపుల్ చూపెట్టండి మనుషుల మధ్యన అంటే చూపెట్టేది. సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. డాక్టర్ గారు నమస్తే అండి. సార్, ఇప్పుడు మనం మాట్లాడబోయేది ఒక విషాద గాథ అని చెప్పాలి. మరి ఆమె ఎలా తట్టుకుంటుందో నాకే అర్థం కావట్లేదు. ఆమె మెయిల్ చూస్తే చాలా నాకు బాధ అనిపించి వెంటనే పిక్ చేశాను. ఒకసారి మాట్లాడదాం సార్ ఆమెతోటి. పేరు వచ్చేసి మంజుల ఆమెది. ఒకసారి మాట్లాడదాం. హలో అమ్మ, మంజుల గారా? అవునండి. అమ్మ, నేను నిరుపమ, సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమం నుంచి కాల్ చేస్తున్నామ్మా. థ్యాంక్ యూ మేడం. అదే మీ మెయిల్ చూశానమ్మా, అందుకే మీ మెయిల్ ఇంపార్టెంట్ అనిపించింది నాకు. ఇమ్మీడియట్గా మీతో మాట్లాడాలి, మీకు ఏదన్నా సొల్యూషన్ తీసుకురావాలి, డాక్టర్ గారు అయితే కరెక్ట్గా మాట్లాడతారు, చెప్తారని చెప్పి మీకు కాల్ చేశానమ్మా. నేను మీ ప్రాబ్లం ఏంటి? ఓకే అమ్మా, మీ ప్రాబ్లం ఏంటో చెబితే. లేదమ్మా, అన్ని మెయిల్స్ చూస్తామమ్మా మేము. డాక్టర్ గారితో మాట్లాడండి ఒకసారి. నమస్తే సార్. నమస్తే తల్లి. సార్, నా పేరు మంజుల సార్. 44 సంవత్సరాలు సార్. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. సార్, నా బాధ ఎవరికి చెప్పుకోవాలి ఏంటి నాకు అర్థం కావట్లేదు సార్. ఎవరు చెప్పుకోవడానికి కూడా లేరు. అందుకే నేను మీకైనా చెప్పుకుందాము, మీరు నాకు ఏదైనా సొల్యూషన్ చెప్తారు అని. 100% పూర్తిగా ట్రై చేద్దామమ్మా. 100% చెప్పండి అమ్మా. నాకు 2 చెల్లెళ్ళు, 1 తమ్ముడు సార్. నాకు చాలా పెయిన్ ఉంది సార్. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు సార్. అందరూ ఉన్న ఒంటరిదాన్ని అయిపోయాను సార్ నేను. ఎమోషన్ బట్టి మాకు అర్థం అవుతుంది. కొద్దిగా మనసుని నిబ్బరం చేసుకుని చెప్పమ్మా. సార్, నాకు 16 సంవత్సరాలు ఉన్నప్పుడు మా ఫాదర్ చనిపోయారు సార్. నేను ఇంటర్ చదువుతున్నప్పుడు. అయ్యో. ఓకే. అమ్మ, నా చెల్లెళ్ళు, తమ్ముడు, నేనే ఇంటికి పెద్ద, అందరినీ చూస్తున్నాను సార్. మాది
కడప దగ్గర పక్కన చిన్న పల్లెటూరు. అమ్మా. మా ఫాదర్ చాలా డ్రింకర్ అండి. తాగుడుకు బానిస అయ్యి చుట్టూ మొత్తం అప్పులు చేసి ఇల్లు పొలాలు అన్ని అమ్మేసి తాగుడుకు బానిస అయ్యి ఆయన చనిపోయారు సార్. అంత చిన్న ఏజ్ లో తండ్రి ప్రేమకు దూరం అయ్యి ఇంటి బాధ్యత నేనే తీసుకున్నాను సార్. కరెక్ట్. ఇంకా అక్కడ ఉండలేక మా నాన్న చనిపోయిన తర్వాత హైదరాబాద్ కి వచ్చేసాం సార్. అందరం ఇక్కడ చిన్న చిన్న పనులు ఏదో చేసుకుంటూ చెల్లెళ్ళని తమ్ముడిని చదివించాం సార్. మీరు చదువుకున్నారా? మీరు చదువు ఆపేశారమ్మా ఆ టైంలో? నేను ఇంటర్ వరకే చదువుకున్నాను సార్, తర్వాత ఆపేశాను సార్. ఆపేశారు. నాన్నగారు చనిపోవడంతో మీరు చదువు ఆపేశారు, మీరు పనులు చేసుకుంటూ వీళ్ళని చదివించారు. నాకు చదువుకోవాలని ఉండేది సార్, కానీ నేను చదువుకుంటే చదివించడానికి డబ్బులు మా స్తోమత సరిపోదు కాబట్టి మేము తర్వాత ఆపేశాను సార్. నేను అర్థమైందమ్మా. ఇక్కడికి హైదరాబాద్ కి వచ్చిన తర్వాత మేము ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ అమ్మ నేను చెల్లెళ్ళని తమ్ముడిని చదివించాం సార్. చెల్లెళ్ళకి మాకున్నంతలో పెట్టి చెల్లెళ్ళకి పెళ్లి చేసేసాను సార్. తమ్ముడు కూడా బాగా చదివించాను సార్. చెల్లెళ్ళని ఇంటర్ వరకు చదివించాను, తర్వాత పెళ్లి చేసేసాము. తర్వాత తమ్ముడికి జాబ్ వచ్చింది సార్, బీటెక్ చదివాడు. వాడు ఇప్పుడు మ్యారేజ్ చేసుకుని పిల్ల పాపలతో అందరూ సంతోషంగా ఉన్నారు సార్. అతను మ్యారేజ్ కూడా నువ్వు దగ్గర నుండి చేసావమ్మా? అవును సార్, నేనే చేశాను సార్. ఇప్పుడు మీ వయసు 44, మరి మీ మ్యారేజ్ అమ్మా? నేను చేసుకోలేదు సార్. చేసుకోలేదు. అయ్యో. అంటే నాకు 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు అలా ఉన్నప్పటి నుంచి పెళ్లి సంబంధాలు వచ్చాయి సార్, కానీ నేను మ్యారేజ్ చేసుకోలేదు. ఎందుకంటే నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నా చెల్లెళ్ళు తమ్ముడు ఏమైపోతారో అని నేను చేసుకోలేదు. అయ్యో. చాలా సంబంధాలు వచ్చాయి సార్, కానీ నాకు ఇష్టం లేదు అలా చెప్పేదాన్ని. అందరూ అనుకునే వాళ్ళు ఈ అమ్మాయి ఎవరినో ప్రేమిస్తుంది, ఎవరు ఉన్నారు ఈ అమ్మాయి లైఫ్ లో, అందుకే తను పెళ్లి చేసుకోవట్లేదు అలా అని. ఇంట్లో అమ్మ కూడా చాలా గొడవ చేసేది, పెళ్లి చేసుకో అని. కానీ నాకు ఎవరు లేరు అని చెప్తే ఎక్కడ మ్యారేజ్ చేసేసి పంపించేస్తారేమో, వీళ్ళందరూ ఏమైపోతారో అన్న బాధతో నేను చేసుకోలేదు సార్. లేదు, నాకు అవును నిజంగానే నా లైఫ్ లో ఎవరు ఉన్నారు, నేను ప్రేమిస్తున్నాను, తననే పెళ్లి చేసుకుంటానని అలానే చెప్పుకుంటూ ఉండేదాన్ని సార్ నేను అందరికి. అండర్స్టూడ్ అమ్మా. ఇప్పుడు రీసెంట్ గా అమ్మ కూడా 4 years బ్యాక్ చనిపోయింది. అమ్మగారు లేరమ్మా? ఆహా లేదు సార్, అమ్మ కూడా చనిపోయింది సార్ ఇప్పుడు. అయ్యయ్యో. ఇప్పుడు చెల్లెళ్ళు పెళ్లిళ్ళు చేసుకుని సంతోషంగా ఉన్నారు సార్. ఎవరి లైఫ్ లో వాళ్ళు ఉన్నారు సార్. నాకు నేను పెళ్లి చేసుకుంటే అమ్మ ఏమైపోతుందో అని వాళ్ళందరికీ పెళ్ళైన తర్వాత కూడా నేను చేసుకోలేదు సార్. నేను పెళ్లి చేసుకుంటే నన్ను చూసుకుంటారు కానీ నాతో పాటు అమ్మ బాధ్యత కూడా ఎవరు తీసుకోరు కదా అన్న ఉద్దేశంతో నేను పెళ్లి చేసుకోలేదు సార్. చాలా మంది చెప్పేవాళ్ళు నేను చేసుకుంటాను, నేను మీ అమ్మని చూసుకుంటానని, కానీ నాకు నమ్మకం లేదు సార్. అదేనమ్మా. అదే అంటే అమ్మది న్యాచురల్ డెత్ అమ్మా, లేదంటే అనుకోని పరిస్థితుల్లో చనిపోయారా? సడన్ గా చనిపోయారా? అమ్మకి హెల్త్ బాగాలేకుండా చనిపోయింది సార్. ఓకే. ఎక్కడ ఉంటున్నారమ్మా మీరు? మరి నేను ఒక్కటే ఉంటాను సార్. ఏం చేస్తూ ఉంటారమ్మా? ఏమైనా వర్క్ చేస్తున్నారా? నాకు రీసెంట్ గా ఒక 6 months బ్యాక్ యాక్సిడెంట్ అయింది సార్. అయ్యో, అదేంటమ్మా? యాక్సిడెంట్ అయ్యి కాలు ఫ్రాక్చర్ అయింది సార్. అంటే నాకు అమ్మ చనిపోయిన తర్వాతనే అందరి నిజ స్వరూపాలు తెలిసాయి సార్. అమ్మ ఉన్నంత వరకు నాకు ఎప్పుడు నేను ఒంటరిగా ఉన్న ఫీలింగ్ రాలేదు. అమ్మ నేను సంతోషంగా ఉండేవాళ్ళము. అదేనమ్మా. ఇప్పుడు అందరూ ఉన్న అనాథ అనిపిస్తుంది సార్ నాకు. ఇప్పుడు చెల్లెళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు నన్ను సరిగా చూడరు సార్, పట్టించుకోరు. ఒకప్పుడు వాళ్ళ కోసమే నా జీవితం అంతా సాక్రిఫైస్ చేశాను సార్. అబ్సల్యూట్లీ. మానవత్వం లేదు, కనికరం లేదమ్మా. మీ బ్రదర్ అమ్మా మరి? అతను వాడు కూడా చూసుకోడు సార్. వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళ ఆవిడ నన్ను కొంచెం చీప్ గా చూస్తుంది. ఇలా మీ ఆవిడ నన్ను అందాన్ని మాట్లాడుతుంది, ఇలా అంటుంది అలా అంటుంది అని చెప్పినా వాడు పట్టించుకోడు సార్. మా అమ్మ ఉన్నప్పుడే అమ్మని నన్ను పట్టించుకోలేదు సార్ మా తమ్ముడు. అదేలేండి, మీ ఇంట్లో వాళ్ళకి బుద్ధి లేకపోతే బయట ఉన్న వాళ్ళని ఆరోగ్యం బాగాలేదు అని చెప్పినప్పుడు కూడా వాడు పట్టించుకోలేదు. అప్పుడు కూడా రాలేదు. అమ్మ పరిస్థితి బాగాలేనప్పుడు కూడా మీ బ్రదరు సాయం చేయటం కానీ మొహం చూపెట్టడం కానీ చేయలేదు. ఎవరు పట్టించుకోలేదు. వెరీ బ్యాడ్.
అమ్మకు బాగాలేనప్పుడే రానప్పుడు ఇప్పుడు నన్ను వాళ్ళు చూస్తారు మాట్లాడతారు అని కూడా నమ్మకం లేదు సార్. పైగా నాకు యాక్సిడెంట్ అయింది, నేను బాగున్నప్పుడు నాది నేను చూసుకోగలను సార్. కానీ నాకు యాక్సిడెంట్ అయింది అని తెలిసినా కూడా హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నప్పుడు ఎవరు చూడ్డానికి కూడా రాలేదు సార్. దారుణం అంటే దౌర్భాగ్యం అమ్మా. అదే మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు. కనీసం ఒక ఫోన్ కాల్ కూడా లేదు సార్. మళ్ళీ మనుషులా లేకపోతే ఏంది సార్? స్వార్థం మేడం, ఇంత దారుణం. హైట్స్ ఆఫ్ స్వార్థం అని ఇంకెంతకు మించి స్వార్థం ఎక్కడన్నా ఎగ్జాంపుల్ చూపెట్టండి మనుషుల మధ్యన అంటే చూపెట్టేయచ్చు. వాళ్ళ కోసమే నా సంతోషాన్ని అన్నిటినీ వదిలేసి జీవితాన్ని అసలు నేను ఎందుకు నా జీవితాన్ని తమ్ముడికి చెల్లెల కోసం నేను త్యాగం చేశానా, లేకపోతే నా జీవితాన్ని నేను నాశనం చేసుకున్నానా నాకు అర్థం కావట్లేదు. అంతేగా మరి. మీరు ఈ పరిస్థితి వస్తుందని మీరు కల్లో కూడా అనుకోలేదు కదమ్మా? అంటే లేదంటే కొంత ఈ నేచర్ అనేది ముందు నుంచే కొంతవరకు అర్థమైనా కూడా మీరు ఈ అంటే పెళ్లి చేసుకోకుండా త్యాగం చేసేటటువంటి ఆలోచనలో అంటే ఎక్కడో చోట అమ్మగారు ఉన్నప్పుడు కూడా మీ సిస్టర్స్ యొక్క ప్రవర్తన కానీ లేదంటే మీ తమ్ముడి యొక్క ప్రవర్తన ఎంతో కొంత ఎగ్జాంపుల్స్ మీకు దొరుకుంటాయి కదా. రేపొద్దున అమ్మ తదనంతరం నన్ను ఏకాకి చేస్తారనే భయం మీకు వచ్చి ఉంటుంది. కాదు ఆ టైంలో మమ్మీ మీతో అంటే అమ్మగారు బతికున్నప్పుడైనా మీ సిస్టర్స్ ది మీ బ్రదర్ ది బిహేవియర్ ఏ మాత్రం అర్థం కాలేదా మీకు అని అడుగుతున్నారు డాక్టర్ గారు. అర్థమైంది సార్. అదే అమ్మ నేను చాలా ఇంకా అనుకున్నాము, కానీ నాకు ఇలా ఒక సమస్య వచ్చినా నేను మంచాన పడి ఉండే అలాంటి పరిస్థితిలో ఉన్నా వాళ్ళు నాకు చూడరు అని అంత నేను అనుకోలేదు. ఎవరు అనుకోరమ్మా అందులో. ఏదో వాళ్ళు కోపాలు, వాళ్ళ లైఫ్ లో వాళ్ళు బిజీగా ఉన్నారులే అన్నట్టు నేను అనుకున్నాను సార్. కానీ నన్ను ఇంత హీనంగా అసలు నేనంటూ ఒకదాన్ని ఉన్నాను అని కూడా వాళ్ళకు గుర్తులేదు సార్. ఇప్పుడు ఒకప్పుడు నేను రోజంతా కష్టపడితే 100 రూపాయలు సంపాదించుకునేదాన్ని సార్. అలా సంపాదించిన డబ్బుతో ఎంతో కష్టపడి వాళ్ళని చదివించి ఇప్పుడు ఈ స్థాయికి తీసుకొచ్చాను సార్. వాళ్ళ జీవితాల్లో వాళ్ళు సంతోషంగా ఉన్నారు. కానీ ఈ రోజు నేను ఒంటరిదాన్ని అయిపోయాను సార్. చిన్న వయసులో తండ్రి ప్రేమకు దూరం అయ్యాను, తర్వాత తల్లి. ఇప్పుడు నాకంటూ ఎవరూ లేరు సార్. నా బాధ చెప్పుకోవడానికి ఎవరూ లేరు. కనీసం మీకైనా చెప్తే నా బాధ అంటూ ఎంతో తగ్గుతుందని చేశాను సార్ మీకు. అలాగే నాలాగా ఎంతో మందికి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు సార్. వాళ్ళకి ఒక ఉదాహరణ అవుతుంది నా జీవితం అని మీకు మెయిల్ చేశాను సార్. మీ బాధకి ఆయనకి ఎమోషన్ అయ్యి ఆయన మాట్లాడలేదు. అదే కదా చెప్పాలంటే అమ్మతో పాటు నేను పాచి పనులు కూడా వెళ్ళి చేసేదాన్ని సార్. మేము ఫస్ట్ నుండి మా చెల్లెళ్ళకి తమ్ముడికి పెట్టేవాళ్ళం సార్. వాళ్ళు తింటే నేను తిన్నట్టు అంత ప్రేమగా చూసుకున్నాను సార్. నేను నా పిల్లల్లాగా అనుకున్నాను సార్ వాళ్ళని. నాకు పిల్లలైనా వాళ్ళే అనుకున్నాను. నా తమ్ముడు పిల్లలకి నేను బట్టలు కుట్టి ఇస్తే నా పిల్లలకి ఇచ్చినంత సంతోషంగా ఉండేది సార్. కానీ మా తమ్ముడు భార్య నన్ను చాలా హీనంగా చూస్తుంది సార్. నా చెల్లెల దగ్గరికి వెళ్తే వాళ్ళ హస్బెండ్స్ కూడా నన్ను అదొకలాగా చూస్తారు సార్. ఒంటరి ఆడది అంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు సార్. యాక్సిడెంట్ వల్ల ఎటువంటి లోపం ఏర్పడిందమ్మా? అంటే కాళ్ళు ప్రాబ్లం అయిందా? కాలు ఫ్రాక్చర్ అయింది సార్. మరి నడవగలుగుతున్నారమ్మా? సెట్ అయిందా? ఇప్పుడు కొంచెం పర్వాలేదు సార్. ఓకే. నేను ఈ బాధ తట్టుకోలేక ఒంటరి జీవితం అనుభవించలేక అనాథాశ్రమంలో కూడా చేరాను సార్. ప్రెసెంట్ మీరు ఆశ్రమంలో ఉన్నారమ్మా? లేదు సార్, అనాథాశ్రమంలో. అక్కడ ఇంకా నాకు ఎక్కువ బాధ అనిపిస్తుంది సార్ వాళ్ళందరినీ చూసి. అందరూ ఉన్న అనాథలైపోయానే అని. అందరూ ఉన్న అనాథమ్మా మీరు. ఇప్పుడు పరిస్థితి ఏంటమ్మా? అంటే ఇప్పుడు ఆఖరికి నాకు మాటలే రావట్లేదు, మేమేం చేయగలం అమ్మా అనేటటువంటి ప్రశ్న అడగాలని అనిపించట్లేదు నాకు. ఎందుకంటే ఏం చేయగలమో అనేటటువంటి తెలిస్తే ఆ ప్రశ్న నేను అడగచ్చు.
నాకు బతకాలని లేదు సార్. నేను చనిపోతే నన్ను అనాథ శవంలాగా పడేస్తారేమో, నన్ను చూడడానికి చివరి చూపు కూడా రారేమో అనిపిస్తుంది సార్. ఏం చెప్పాలి సార్ అసలు? ఏం మాటలు, మనకు మాటలు లేకుండా అయిపోయింది. మంజుల గారు ఇప్పుడు ఫస్ట్ టైం ఒకటి మేడం, మంజుల గారు ఐఎమ్ సారీ అమ్మ, ఇక్కడ ఏంటంటే మీరు బహుశా ఈ వేదిక బాధ చెప్పుకునేటటువంటి వేదిక అవుతుంది, సొల్యూషన్ అనేటటువంటిది ఇలాంటి సమస్యలకు ఉంటుందో లేదో అనేది ఎవరికీ తెలియదు. కానీ అట్లీస్ట్ బాధ చెప్పుకునేటటువంటి వేదికగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, నిరుపమ మేడం వినేటటువంటి వ్యక్తులుగా మీరు భావించి మాకు ఫోన్ చేయటం అనేటటువంటిది మా యొక్క వేదికకి ఒక కొత్త మలుపు. అంటే ఎన్నో ఎపిసోడ్స్ చేసాము ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు బట్టి. కానీ ఏంటంటే ఈ యాంగిల్లో కూడా మేము కూడా మీ తోడుగా నిలబడి మీ బాధను అర్థం చేసుకుని ధైర్యాన్ని ఇవ్వగలుగుతాం. కేవలం బాధ పంచుకోవడం మాత్రమే కాదు సార్, నాలాగా ఎంతో మంది జీవితాలన్నీ నాశనం చేసుకుంటూ ఉంటారు సార్. అంటే నేను మంజుల గారు అయినా కానీ నేను మాట్లాడాలి కాబట్టి ఒక 2 నిమిషాలు మాట్లాడతానమ్మా. ఒకటి, నా మాటల వల్ల మీకేమైనా మనోధైర్యం వచ్చి మీ ఆలోచనలో ఇంకా బ్రతకూడదు అనేటటువంటి ఆలోచన ఇప్పటి కాదు ఎప్పటికైనా కూడా విరమించుకుంటారనేటటువంటి నమ్మకంతో మాట్లాడుతున్నాను. రెండోది ఏంటంటే, ఏదైతే మీ జీవితానికి సంబంధించినటువంటి గాథ ఏదైతే ఉందో దీనికి ఒక లైన్ చెప్పండి సార్ అంటే, ఒక లైన్గా వివరించండి అని చెప్తే కనుక ఒకే సింగిల్ లైన్ ఏంటంటే బ్లైండ్ ఫెయిత్, గుడ్డి నమ్మకం. ఈ కలికాలంలో ఇదివరకు బాగుండేదా సార్, ఒక 20 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం బాగుండేదా అంటే కనుక అప్పుడు మనం ఈ ఎపిసోడ్ చేసినా అక్కడ ఉదాహరణకు నేను చెప్తున్నాను, నేను అప్పుడు ఇలాగే మాట్లాడి ఉండేవాడిని, ఇప్పుడు కూడా ఇలాగే మాట్లాడతాను. అంటే ఏంటంటే నా స్థానాన్ని నేను ఎప్పుడూ కాపాడుకుంటూ నలుగురికి త్యాగం చేయటం అనేటటువంటిది ఎటువంటి తప్పు లేదమ్మా. కానీ నా స్థానాన్ని బలహీనపరుచుకుని రేపటి రోజు నాకు గుడ్డి రోజులు వచ్చినప్పుడు ఎవరు నన్ను చేపట్టుకుని కాపాడతారో, నాకు దిక్కెవరు అనేటటువంటి ప్రశ్న ప్రతి మనిషికి ఉండాలి. త్యాగం చేయండి, అన్ని విధాలుగా త్యాగాలు చేయండి, అన్ని విధాలుగా సహాయపడండి, కాయ కష్టం చేసుకుని కుటుంబ సభ్యులని సహాయపడండి. అంతేగాని ఎప్పటికీ కూడా రోజులు ఒకేలా ఉంటారో, నా అనేటటువంటి వాళ్ళు ఎప్పటికీ నాకు తోడుగా ఉంటారు అనేటటువంటి నమ్మకం మాత్రం ఎవరికీ ఉండకూడదని నేను చెప్తానమ్మా. ప్రేమ, ఆప్యాయతలు, బంధాలు అందరికీ ఉండాలి. ఎవరికైనా అవసరమైతే సహాయం చేయాలి, కానీ మనం కష్టపడి సాయం చేయాలి, వాళ్ళకి కష్టం రాకుండా చూడాలి అని చెప్పి మనకి ఎప్పటికీ కష్టం పడకుండా ఉంటామేమో, మనం కష్టపడేటటువంటి రోజులు మనకు వచ్చినప్పుడు వీళ్ళు ముందుకు వచ్చి మనకు హెల్ప్ చేస్తారనేటటువంటి గుడ్డి నమ్మకం మాత్రం ఉండకూడదమ్మా. అంటే మీ గాథను నలుగురికి వినిపించారు, అయ్యో పాపం అని చెప్పి మీరు ఎలాగైతే కంటతడి పెట్టుకుంటున్నారో మేము బాధపడ్డాం, మేము కంటతడి పెట్టుకున్నాం, అలాగే చూసేటటువంటి ప్రేక్షకులు ఎంతోమంది కంటతడి, ఇంకొకరైనా మారుతారు, ఇంకొకరైనా ఇలా చెయ్యరు అని. అంటే దీన్ని బట్టి నేను ఏంటంటేనమ్మా, చూసేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇదే స్థానంలో ఉన్నా, లేదంటే ఇటువంటి స్థానం లేదని నా అన్నదమ్ములు, నా తోబట్టులు ఇలా ఆలోచించరు అనేటువంటి నమ్మకంతో ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా ఒక మెసేజ్. చాలామంది ఈ మాట చెప్పారమ్మా నాకు, మా తండ్రి చనిపోయిన తర్వాత నేను చదువు ఆపేసానండి, నేను చదువు ఆపేసి నా ఇంటిల పాది నేను చూసుకుంటున్నానండి, వాళ్ళకి నేను కాయ కష్టం చేసుకున్నాను, నేను ఏదో మీరు చెప్పినట్టుగా పాచి పనులు, ఈ పనులు, ఆ పనులు చేసుకుంటూ నా తోబట్టుల్ని చదివించుకున్నానండి, మా అమ్మగారు ఆరోగ్యాన్ని కాపాడానండి, వాళ్ళకి కష్టం రాకుండా చూసుకున్నానండి అని అంటారే కానీ రేపొద్దున పెళ్ళిళ్ళు అయిన తర్వాత నా అక్క చెల్లెలు కానీ, నా అన్నదమ్ములు కానీ వాళ్ళ మనస్తత్వాలు మారచ్చు, లేదంటే వాళ్ళతో పాటు వచ్చినటువంటిది ఎవరైతే పెళ్లి చేసుకున్నారో వాళ్ళ మనస్తత్వాలు మారచ్చు. అప్పుడు నేను ఏకాకి అయితే కనుక నా పరిస్థితి ఏంటి అనేటటువంటిది అందరూ కూడా ముందస్తు ఆత్మ పరిశీలన చేసుకోండి. నేను ఇదే చెప్తానమ్మా ఎప్పటికీ. నెంబర్ 2, ఇది ఏదైతే కనుక మీరు ఈరోజు చాలా బాధగా చెప్పారో ఆ అంశాన్ని నేను ఎప్పటికీ కూడా ఖండిస్తానమ్మా. నేను పెళ్లి చేసుకుంటే కనుక వచ్చేటటువంటి వ్యక్తి మా అమ్మను చూడడేమో, ఎందుకమ్మా మనం ముందస్తు ఎందుకు ఊహించుకోవాలమ్మా? ఎందుకు ఊహించుకోవాలి? నేను పెళ్లి చేసుకుంటే కనుక నా పెళ్లి చేసుకునేటటువంటి వ్యక్తి నా తోబుట్టులు చదువులకు అడ్డుపడతాడేమో, అమ్మ ఎందుకు ఊహించుకోవాలి అలాగా? ఆ విధంగా మీ అంత బ్రాడ్ మైండెడ్గా మీరు వాళ్ళ అమ్మ నాన్నని ఎంత బాగా చూసుకుంటారో అదే బ్రాడ్ మైండెడ్గా అన్ని చోట్ల ఉండకపోవచ్చు, కానీ కొంతమంది అన్నా ఉండరా? అది ముందస్తు మనం మాట్లాడుకోలేమా? దానికి పెళ్ళే త్యాగం చేయాలా? నాకంటూ ఒక తోడు లేనటువంటి పరిస్థితిని తీసుకొచ్చుకోవాలా? సో నేనేమంటానంటే అమ్మా, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని బాధ్యతలున్నా, ఎన్ని బరువులున్నా, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే పెళ్లి అనేటటువంటి బంధాన్ని ప్రతి మనిషి కాపాడుకుంటూ ముందుకెళ్లాలమ్మా. కొడుకుల కంటే అల్లుళ్ళే బాగా చూసుకుంటున్నారు. రియల్లీ ఎంత మంచి మాట చెప్పారా చూసారా నిరుపమ గారు? నా సొంత తమ్ముడు చెల్లెళ్ళే నన్ను చూసుకోవట్లేదు సార్, పట్టించుకోలేదు, ఇంకా అల్లుడు ఎలా చూసుకుంటారు సార్? అదేనమ్మా, అదే నేను అనేది. అలాగే ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. సొంత వాళ్ళకంటే బయట నుంచి వచ్చిన అల్లుడే అత్తగారు మామగారిని బాగా చూసుకుంటున్నారమ్మా. ఎవరి కోసం సార్ నేను బతకాలి?
ఎందుకు బతుకుతున్నానో కూడా నాకు అర్థం కావట్లేదు సార్. అమ్మ ఇప్పుడు అసలైనటువంటి జీవితం అమ్మ నిజంగా నేను ఒక నిమిషం తల్లి నేను చెప్పేటట్టు, ఎందుకంటే పదే పదే మీరు ఆ మాట అంటుంటే కనుక చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పటి వరకు జీవితాన్ని అందరికీ త్యాగం చేశారు, అట్లీస్ట్ ఇప్పటికైనా మీ గురించి మీరు బ్రతకండమ్మా. నేను త్యాగం చేసుకున్నానో లేకపోతే నా జీవితాన్ని నాశనం చేసుకున్నానో అర్థం కాని సిచ్యువేషన్ లో ఉన్నాను సార్ నేను. ఎప్పటికీ అర్థం కాదమ్మా. ఆ బదులుకి ఆ ప్రశ్నకి ఎప్పటికీ సమాధానం దొరకదు. ఎందుకంటే మీరు చేతులారా చేసుకున్నారా, మీ పక్కన ఉన్న వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారా, మీ స్థానం బలహీన పడుతూ అవతల వాళ్ళని బలపరిచారా, ఈ ప్రశ్నలకి బదులు ఎప్పుడు దొరకదమ్మా. డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ఇంకో 2 గంటల పాటు మాట్లాడమంటే మాట్లాడతా, కానీ అమ్మా వద్దులే అమ్మా, నీ మీద నువ్వు నిజంగా నువ్వు చెప్పాలి అంటే కనుక నువ్వు దైవ కార్యక్రమం చేసావు, ఒక మానవతా హృదయంతో ముందుకెళ్ళే. దురదృష్టం ఏంటంటే ఒకే అలా మాట్లాడకండి అసలు మంజులా గారు. అనాథ శవం అనేది పక్కన పెట్టండి అమ్మా. అసలు ఎందుకు చనిపోవాలనేటట్టు నేను మాట అంటున్నాను. ఇక్కడ దురదృష్టకరం ఏంటంటే మీకోసమే అమ్మా మీ గురించి మీరు బతకాలి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మీరు మానవతా హృదయంతో మీరు ముందుకెళ్ళారు, కానీ ఒకే కడుపును పుట్టినటువంటి మిగతా మీ తోడుబుట్టులకి అందులో ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కానీ 10వ వంతు మానవత్వం కూడా 100వ వంతు మానవత్వం కూడా లేకపోవడం అనేది దురదృష్టకరం అమ్మ. అన్ని కుటుంబాలు ఇలా ఉంటాయని నేను అనుకోను. బహుశా మీరు పెళ్లి చేసుకుంటే మీరు పెళ్లి చేసినటువంటి వ్యక్తి మీ తమ్ముళ్లాగే ప్రవర్తిస్తాడని అయితే మాత్రం నేను అనుకోనమ్మా. నేను ఆప్టమిస్టిక్గానే ఆలోచిస్తాను. కానీ ఇది గతం గతః. ఇప్పుడు నేనెందుకు బ్రతకాలండి, ఎవరు నా తోడంటూ లేనప్పుడు నేనెందుకు బ్రతకాలంటే, ఎస్ మీ గురించి మీరు బ్రతకాలి. ఇప్పటికైనా స్వార్థం అనేది నేర్చుకోండి. మీ గురించి మీరు బ్రతకండి, మీ శరీరాన్ని మీరు నమ్ముకోండి, మీ మనసుని మీరు నమ్ముకోండి. దేవుడిచ్చిన జీవితాన్ని అర్ధాంతరంగా తుంచకండి అమ్మా. దేవుడిచ్చిన జీవితం మీరు బ్రతకండి. ఏమో మీ నుంచి ఇంకెవరికన్నా మంచి జరుగుతుందేమో రేపు పొద్దున. ఏవైతే మీ పిల్లలు మీ తోబుట్టుల గురించి చేశారో ఎంతో మందికి అదే సేవ గురించి వెయిట్ చేస్తున్నారమ్మా. అనాథలు ఎంతో మంది సేవ గురించి ఆలోచిస్తున్నారు. మీరు ఎటువంటి ప్రతిఫలాన్ని ఆలోచించకుండా మీరు సేవ చేశారు. అదే ప్రతిఫలాన్ని ఆలోచించకుండా సామాజిక సేవకి మీరు మీ జీవితాన్ని అంకితం చేయండి అమ్మా. అది ఎంత మనస్తృప్తినిస్తుంది, ఎంత మనశ్శాంతినిస్తుంది. కాబట్టి నేను ఏమంటున్నానంటే మీ మనసులో ఒక చక్కటి మానవ హృదయం ఉంది మీ మనసులో. ఏంటది అంటే కనుక నలుగురికి సేవ చెయ్యి, నువ్వు బ్రతుకు, నలుగురిని బ్రతికించు. కానీ ఇప్పుడు మీరు ఇంత దూరం ప్రయాణం చేసిన తర్వాత 44 సంవత్సరాలు వచ్చేటప్పటికి బ్రతికించేసాను అందరినీ, నేనెందుకు బ్రతకాలి అని మీరు అంటున్నారు. తప్పు మాట అది. ఇప్పటికి కూడా మీ అదే ధర్మాన్ని కంటిన్యూ అవ్వండి. మీకు కావాలి అంటే కనుక నేరు నిరుపమ మేడం మీకు చక్కటి ఒక ఆశ్రయం కలిగిస్తాము. ఒక ఉద్యోగ అవకాశం ఎక్కడన్నా ఉంటే కనుక అది కూడా కల్పిస్తాము. మీరు కష్టపడండి, 4 పైసలు సంపాదించుకోండి, సాయపడండి. ఆ 4 పైసల్లో ఒక 2 పైసలతో సహాయపడండి. సేవా కార్యక్రమం, మానవ ధర్మం. ఏ సమాధానం లేనటువంటి నా జీవితానికి ఇంక రేపో మాపో అంతరించిపోతే కనుక, చనిపోతే కనుక నా శవాన్ని తీసుకోవటానికి నా శవం వైపు ఒక కన్నెత్తి చూసేటటువంటి నాదిరే ఉండడేమో అంటే కనుక అసలు శవం అవ్వాల్సినటువంటి అవసరం ఏంటని నేను అడుగుతా. 2 మాటలు గుర్తుపెట్టుకోండి అమ్మా. 1, ఎవరికో ఒక ఆలోచన లేదు, ఒక మనసు లేదు, ఎవరో రాక్షసత్వంగా ప్రవర్తిస్తున్నారు, ఎవరికి మినిమం బుద్ధి జ్ఞానం కూడా లేనన్ని మనుషులు ఉంటే కనుక అదే బుద్ధి జ్ఞానం మానవత్వం ఉండేటటువంటి మనుషులు 100 కోట్ల మంది ఉన్నారమ్మ సమాజంలో. కానీ దురదృష్టం ఏంటంటే వాళ్ళకి మీలాంటి పెద్ద మనసు చేసుకుని సహాయపడేటటువంటి వాళ్ళు లేరు. వాళ్ళు దిక్కుమొక్కు లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అలాంటి వాళ్ళకి మీరు దిక్కుమొక్కు అయ్యేటటువంటి ఒక ఆలోచనతో మీరు ముందుకు రండి. మీకు మానసికంగా ఎంతో సంతృప్తి, సంతోషాన్ని ఇస్తుంది. మీ జీవితానికి ఒక మీనింగ్ అనేటటువంటిది వస్తుంది. బ్రతకాలనేటటువంటి ఆలోచన, కోరిక మీకు వస్తుంది. మీకంటే ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళని చూడండి, ఆ ప్రాబ్లమ్స్ ముందు మీరు చాలా చిన్నది అనిపిస్తుంది అమ్మా. 1, మీ మానసిక పరిస్థితిని బలపరచడంలో నేను కౌన్సిలింగ్ చేస్తాను, మిమ్మల్ని డిప్రెషన్ నుంచి బయటకు తీస్తాను. మీ కాళ్ళకి ఏదైనా మెడికల్ హెల్ప్ కావాలంటే కనుక ఆ విధమైనటువంటి హెల్ప్ కూడా మేము చేయడానికి ట్రై చేస్తాం. మీకు ఆశ్రయం లేకపోతే కనుక మీరు ఉండడానికి ఏదైనా ఆశ్రయం కూడా అరేంజ్ చేస్తాం. 4వది ఏంటంటే అన్ని విధాలుగా ఈ 3 సక్రమంగా ముందుకెళ్ళేటట్టయితే కనుక, మీరు మనోధైర్యంతో ముందుకు వచ్చేటట్టయితే కనుక మీకు ఉద్యోగ అవకాశం కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తాం. అంతవరకు అయితే మేము సహాయపడగలం. అది ప్లీజ్. నేను చేసిన దానికి నా తమ్ముడు ఈ మాత్రం మాట్లాడుంటే నాకు చాలా సంతోషంగా ఉండేది సార్. మీతో మాట్లాడుతుంటే నాకు నా తోడబుట్టిన వారితో మాట్లాడినట్టు అనిపిస్తుంది. నాకు అసలు ఏడుపు ఆగట్లేదు సార్. నాకు మళ్ళీ నేను బతకాలి, ఏదో ఒకటి చేయాలి అని ఆశ కలుగుతుంది సార్. తప్పకుండా ఒక్కసారి రండి, మీరు దయచేసి ఒక్కసారి సార్ దగ్గర రండి అమ్మా. ఓకేనా? తప్పకుండా వస్తాను మేడం. టేక్ కేర్ అమ్మా. టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్. పోన్లేండి, అంత బాధలో, అంత పెయిన్ఫుల్ కండిషన్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆమె చిన్న మాట లాస్ట్లో నాకు బ్రతకాలన్న ఆశ ఉంది అని మనం సక్సెస్ అయినట్టే.
Thank you. మీకు కూడా థ్యాంక్ యూ. అయ్యో థ్యాంక్ యూ, నమస్తే మేడం.